హాయ్ అండి, అందరూ భోజనం చేసేస్తారా? మేమైతే ఇప్పుడే తింటున్నాం. సుజాత, ఏం కూర? దప్పలమా? ఆనమకాయ ఇక్కడ కనిపిస్తుంది ఒకటి. రేపొద్దున్న ఆనమకాయ ఇంకా ఇంటిలో పాతే ఆనమకాయ వారం అంతా గడిపాయి. గడపాలి మరి, ఏం చేస్తాం. కుమారక్క ఏం కూర? ఏది సుబ్బక్క ఏం కూర? పచ్చేపలా? ఎప్పుడు ఉండవు అది? రాత్రి ఉండవా? ఏం కూర గ్లోరీ? అదా ఆనమకాయ మెత్తళ్ళు. మెత్తలు నీకు ఇష్టమే, అందుకే మెత్తలు వేసి వండుకున్నాం. రేగొడియాలు తెచ్చుకున్నావా? మరి వాసన వచ్చేస్తుంది కదా, అందుకని చాక్లెట్ల బదులు రేగొడియాలు తెచ్చుకున్నాం. మీలో ఎంతమందికి రేగొడియాలంటే ఇష్టం చెప్పండి. మా అందరికీ ఇష్టమే, మా అక్కకి తప్ప మేమందరం తింటాం. ఇక నేను 3 తెచ్చుకున్నానా, అక్క 3 తెచ్చుకొని తినేసాం. ఇంకా ఉన్నాయి. తిను, నీ ఫేవరెట్ కూరగా గబగబా. ఫేవరెట్ కూర కాదు, మెత్తలు అంటే ఇష్టంగా తింటావా? అదే మెత్తలు అంటే ఇష్టం కదా నీకు. కూరక ఏమీ లేవని హాన్గా పుచ్చుకెళ్ళాక ఇక్కడ నుంచి అదే పని సరిపోయింది. అడిగే కోసుకున్నామండి, అడగకుండా అయితే కోసుకోమండి బాబు. మీరేమో అనుకుంటున్నారు వీడియోలో. వంకాయకి ఆ ముసుగు ఎందుకు ఉంటుంది గ్లోరీ? ఇదా ఏమో, ఇవన్నీ ముళ్ళే సుజాత. ఆ ముళ్ళు ఎందుకుంటే చెప్పు. దానికి ఒక కథ ఉంటుంది, మా మామగారు చెప్పాడు. అన్నిట్లో రుచికరమైన కూర వంకాయనంట. దీనికి ఒక కథ ఉంటుంది, కానీ తింటే దురదేనంట. దానికి అందుకే నెత్తి మీద మేక ఉంటుందంట. అవునా? భలే తాజాగా ఉన్నాయి. ఎండి చేపలు వేసుకుని వండుకుంటూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. లేతగా ఉన్నాయి. బాగుంది కదా లొకేషన్? బాగుంది, చాలా బాగుంది. మిరప తోట, ఆమె తోట చాలా బాగుంది. 1/2 కేజీ కాయలు ఉంటాయా? ఉంటాయి. సరే అయితే ఓకేనండి, బాయ్ అండి.